హాయ్ హలో సలాం వెల్కమ్ టు bloggervj. బ్లాగర్లో మనం ఎఫిషియెంట్గా వర్క్ చేయాలంటే మనకి కొన్ని గ్యాడ్జెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు గ్యాడ్జెట్స్ అంటే ఏంటి, సో ఈ గ్యాడ్జెట్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఈ పర్టికులర్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం. మనకి ఆలస్యం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వచ్చి స్ట్రైట్ ఇంటూ bloggervj. మీరు ఫస్ట్ టైం ఆ వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఇటువంటి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు లైవ్ కనెక్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కింద కామెంట్లో తెలియజేయడం ద్వారా ఆ వీడియోస్ మేము చేయడానికి ప్రయత్నిస్తాము. బ్లాగర్ లేటెస్ట్ ఇంటర్ఫేస్లో గ్యాడ్జెట్స్ అంటే ఏంటి, సో ఈ గ్యాడ్జెట్స్ని మనం ఏ విధంగా బ్లాగ్లో ఇన్సర్ట్ చేయాలి, వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే వాటి గురించి తెలుసుకోవడం కోసం మనం కంప్యూటర్స్లోకి వెళ్ళిపోదాము. సో బ్లాగర్లో వచ్చేసి ఏంటంటే మనం గ్యాడ్జెట్స్ని యూజ్ చేస్తుంటాము. సో ఇక్కడ మనకు కొన్ని గ్యాడ్జెట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నటువంటి కొన్ని గ్యాడ్జెట్స్ కావచ్చు, సో ఈ కేటగిరీస్ వచ్చినటువంటి గ్యాడ్జెట్స్ కావచ్చు, ఫోటోలో ఉన్నటువంటి ట్యాగ్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఏంటంటే మనం గ్యాడ్జెట్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. అదే కానీ మనం వర్డ్ప్రెస్లో అయితే విడ్జెట్స్ అని అంటాము. సో బ్లాగర్లో వచ్చేసి ఏంటంటే గ్యాడ్జెట్స్ అంటాము. సో మనం గ్యాడ్జెట్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనే వాటి గురించి ఈ పర్టికులర్ లెక్చర్లో తెలుసుకుందాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, సో లేఅవుట్లో కనుక వెళ్తే మనకి సో ఎక్కువగా మనం ఏంటంటే విడ్జెట్స్ని సైడ్ బార్లోనే ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి సైడ్ బార్ చూడండి, సైడ్ బార్, సోషల్ విడ్జెట్, సైడ్ బార్ బి. సో ఇలా ఆల్రెడీ మనకి ఏంటంటే సెక్షన్స్ చేయబడి ఉన్నాయి. సో ఏ సెక్షన్లో మనకి విడ్జెట్ కావాలి అనేది మనం కనుక డిఫైన్ చేసుకోగలిగితే సో అక్కడ మనం గ్యాడ్జెట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యాడ్ ఏ గిడ్జెట్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి బ్లాగర్ వచ్చేసి అప్రాక్సిమేట్గా సో 26 రకాల గ్యాడ్జెట్స్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అయితే నేను ఈ వీడియోలో సో మొత్తం చెప్పడం కుదరదు కాబట్టి నేను ఒక 2-3 గ్యాడ్జెట్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. సో మీకు ఏదైనా పర్టికులర్ గ్యాడ్జెట్ గురించి కావాలి అంటే కామెంట్ చేయండి. సో నేను దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే యాడ్సెన్స్ అని, అదేవిధంగా ఫీచర్ పోస్ట్ అని. సో యాడ్సెన్స్ వచ్చేసి ఏంటంటే మనకి యాడ్స్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి స్క్రిప్ట్, సో దాన్ని పెట్టుకోవడం కోసం మనకి యాడ్సెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి మన బ్లాగ్ లింక్ చేసుకుంటే తర్వాత వచ్చేసి ఫీచర్ పోస్ట్. సో ఏదైనా ఒక స్పెసిఫిక్ పోస్ట్ని మనం హైలైట్ చేయడం కోసం ఈ ఫీచర్ పోస్ట్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా బ్లాగ్ సర్చ్. సో ఆల్రెడీ మన బ్లాగ్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి సర్చ్ బార్ అనేది మనకి టైటిల్లోనే ఉంది. సో కాబట్టి మనం స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేసుకోలేదు. సో కావాలి అనుకుంటే మనం ఏంటి అంటే సో ఈ బ్లాగ్ సర్చ్ అనే దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, సర్చ్ దిస్ బ్లాగ్ అని ఉంది. సో సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేయగా నాకు చూడండి సైడ్ బార్ ఏలో వచ్చింది. సో నేను ఒకసారి రిఫ్రెష్ కనుక చేసినట్లయితే చూసారా, నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట సర్చ్ దిస్ బ్లాగ్ అని. అంటే ఈ బ్లాగ్లో మనకి ఏదైనా కంటెంట్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే సో HTML జావా స్క్రిప్ట్. సో మనం కనుక జావా స్క్రిప్ట్స్ ఉంటాయన్నమాట, వెరిఫికేషన్ సంబంధించి కానీ, లేకపోతే గూగుల్ ఎనలిటిక్స్, ఫేస్బుక్ పిక్సెల్స్. సో ఇలా వీటికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం యాడ్ చేయడం కోసం ఈ HTML జావా స్క్రిప్ట్ అనేటువంటి విడ్జెట్ని యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూడండి, సో ఇక్కడ మనం సో న్యూ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ టైటిల్ పెడుతుంది. సో మనం యాడ్ చేయాల్సినటువంటి HTML కోడ్ కానీ జావా స్క్రిప్ట్ కానీ మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. సో అలా పేస్ట్ చేస్తే దాని నుంచి మనకి ఏంటంటే డేటాని రిట్రీవ్ చేసుకొని మనకి తీసుకోవడం జరుగుతుంది. సో ప్రొఫైల్. సో మీ యొక్క బ్లాగర్ ప్రొఫైల్ని మన బ్లాగ్లో మెన్షన్ చేయాలంటే సో ఈ ప్రొఫైల్ అనేటువంటి గ్యాడ్జెట్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా బ్లాగ్ ఆర్కైవ్. సో ఎవ్రీ మంత్ మనం ఎన్ని బ్లాగ్ పోస్టులు పబ్లిష్ చేసాము, సో దానికి సంబంధించిన లిస్ట్ అన్నిటిని కూడా మనం ఏంటి అంటే ఈ బ్లాగ్ ఆర్కైవ్ అనే గ్యాడ్జెట్ అనేది మనకు చూపిస్తుంది. సో తర్వాత వచ్చేసి పేజ్ హెడర్. సో మీ యొక్క బ్లాగ్ పేజ్ హెడర్ సో మనకి సైడ్ బార్లో చూపించడానికి మనకి ఇది ఈ విడ్జెట్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఫాలోవర్స్. సో మీ బ్లాగ్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది కూడా మనకి ఇందులో దీని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఒక ఇమేజ్. సో ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇమేజ్ని మనం ఐడెంటిఫై చేయాలి, లేదా ఒక స్పెసిఫిక్ ఇమేజ్ని మనం డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఇలాంటివి మనకి ఏంటి అంటే సో ఏదైనా యాడ్స్, సో లోకల్ యాడ్స్ మన బ్లాగ్లో పబ్లిష్ చేసేటప్పుడు సో అలాంటి వాటికి ఏంటి అంటే సో యాడ్ స్పేస్ రెంట్ ఇచ్చినప్పుడు మనకి లోకల్ వాటికి ఇమేజ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా లేబుల్స్. సో లేబుల్స్ని మనం ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం. సో ఫోటోలో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ లేబుల్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది. సో ఈ విధంగా మనకి లేబుల్స్ రావడం కోసం మనం ఏంటంటే ఈ లేబుల్స్ అనేటువంటి గ్యాడ్జెట్ని యూస్ చేస్తాం. సో అదేవిధంగా పేజెస్.
సో ఈ పేజెస్ కనుక మనం ఏదో కొన్ని స్పెసిఫిక్ పేజెస్ని మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ పేజెస్ అనేటువంటి విడ్జెట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లింక్ లిస్ట్. సో నిన్న మనం చూసాము సో మెనూస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి ఏంటి అని. సో అలాంటి మెనూస్ని యాడ్ చేయడానికి ఈ లింక్ లిస్ట్ అనే దాన్ని మనం యూజ్ చేస్తుంటాము. అదేవిధంగా టెక్స్ట్. సో టెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జనరల్ టెక్స్ట్ మెసేజ్ని మనం బ్లాగ్లో డిస్ప్లే చేయడం కోసం ఈ టెక్స్ట్ అనేటువంటి విడ్జెట్ని యూజ్ చేస్తాం. సో తర్వాత పాపులర్ పోస్ట్. సో ఈ పాపులర్ పోస్ట్లో అనేటువంటి విడ్జెట్ని యాడ్ చేయగానే మన బ్లాగ్కి కావాల్సినటువంటి పాపులర్ పోస్టులు ఆల్రెడీ మన బ్లాగ్లో వ్యూస్ పరంగా ఉన్నటువంటి పాపులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎంగేజ్ పరంగా కానీ లేకపోతే వాట్ ఎవర్ సో ఆ పాపులర్ పోస్టులు అన్నీ కూడా ఏంటంటే ఒక ఆర్డర్ ప్రకారం డిస్ప్లే అవుతాయి. తర్వాత వచ్చేసి బ్లాగ్ స్టాట్స్ అనమాట. సో ఈ బ్లాగ్ స్టాట్స్ వచ్చేసి ఏంటి అంటే మీ బ్లాగ్కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు అనేటువంటి డీటెయిల్ని సో మీ బ్లాగ్ రీడర్స్కి తెలిసే విధంగా బ్లాగ్లో ఒక విడ్జెట్ని అరేంజ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. సో మీకు కావాల్సినటువంటి విధంగా స్టైల్ని మనం బ్లాగ్లో స్టాట్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్లాగ్ లిస్ట్. సో ఈ మీ బ్లాగ్ కాకుండా సో మీరు ఫాలో అయ్యే బ్లాగ్స్ కానీ లేకపోతే మీ అదర్ బ్లాగ్స్ ఏవైతేనే వాటిని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఫాలో బై ఈమెయిల్. సో ఈ ఫాలో బై ఈమెయిల్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే సింపుల్గా చెప్పుకోవాలంటే సబ్స్క్రైబ్ లాగా అనమాట. సో మీరు ఈ ఫాలో బై ఈమెయిల్ కనుక పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో వాళ్ళకి మీరు బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేసిన వెంటనే వాళ్ళకి ఒక మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట. సో అదేవిధంగా ఫీడ్. సో ఈ ఫీడ్ వచ్చేసి ఏంటంటే మనం ఆర్ఎస్ఎస్ ఫీడ్ అంటాము. సో ఈ ఫీడ్ సంబంధించిన ఇది కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీరు బ్లాగ్లో కంటెంట్ అప్లోడ్ చేసిన ప్రతిసారి దీని నుంచి మీకు ఏంటంటే సో ఈమెయిల్ టూల్స్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం. సో అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా మీరు పబ్లిష్ చేసిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో అదేవిధంగా వచ్చేసి లోగో. సో లోగో వచ్చేసి ఏంటి అంటే బ్లాగర్ మీకు ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో పవర్డ్ బై బ్లాగర్ అనేటువంటి లోగోతో మనకి వస్తుంది అన్నమాట. తర్వాత అదేవిధంగా సబ్స్క్రిప్షన్ లింక్స్, ట్రాన్స్లేట్, లిస్ట్, కాంటాక్ట్ ఫామ్, వికీపీడియా, అట్రిబ్యూషన్, రిపోర్ట్ అబ్యూస్ సో ఇలాంటివి అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే కాంటాక్ట్ ఫామ్ ఒకటి, అదేవిధంగా ట్రాన్స్లేట్. సో ఈ ట్రాన్స్లేట్ వచ్చేసి ఏంటి అంటే సో మీ బ్లాగ్లో ఉన్నటువంటి మీ బ్లాగ్ కనుక ఇంగ్లీష్లో రాస్తున్నట్లయితే సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీ బ్లాగ్ యొక్క కంటెంట్ని ట్రాన్స్లేట్ చేయడానికి అంటే గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా మీ బ్లాగ్ కంటెంట్ని ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. అయితే ఇది అంత యాక్యురేట్గా ఉండదు. సో నేను తెలుగు ట్రై చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో అదర్ లాంగ్వేజెస్ అయితే నాకు ఐడియా లేదు. సో తర్వాత కాంటాక్ట్ ఫామ్. సో ఈ వీడియోలో నేను ఒక 2-3 విడ్జెట్స్ని నేను ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ సెర్చ్ అనేదాన్ని నేను ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సో సైడ్ బార్ విడ్జెట్ 3లో చూద్దాము. ఓకే, సో యాడ్ ఏ గ్యాడ్జెట్. సో నేను ఒక కాంటాక్ట్ ఫామ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాంటాక్ట్ ఫామ్ సో ప్లస్ సో కాంటాక్ట్ ఫామ్ నుంచి కూడా సేవ్. సో నేను ఒక డీటెయిల్ వీడియో కూడా ఉంది. సో నేను అందులో మీకు ఒక కాంటాక్ట్ పేజ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పినప్పుడు సో దీని గురించి మరింత డీటెయిల్గా చెప్తాను. సో చూడండి కాంటాక్ట్ ఫామ్ నేమ్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, సో తర్వాత వచ్చేసి మెసేజ్. సో ఈ విధంగా మనకి ఏంటంటే కాంటాక్ట్ ఫామ్ అనేది యాడ్ అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి మనకి సో ఇక్కడ మనకు వచ్చేసి యూజ్ అయ్యేది ఏంటి అంటే సో బ్లాక్ స్టార్ట్స్. సో మీ యొక్క బ్లాగ్కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. సో టోటల్ పేజ్ వ్యూస్, సో ఇంతవరకు మనకి ఎంతమంది విజిట్ చేశారు అని. సో ఇది వచ్చేసి ఏంటంటే లాస్ట్ 30 డేస్లో విజిట్ చేసిన వాళ్ళు చూపించాలా లేకపోతే లాస్ట్ 7 డేస్లో విజిట్ చేసిన వాళ్ళు చూపించాలా అని. సో ఇది మీ ఇష్టం అనమాట. సో ఆల్ టైం పెట్టుకోవచ్చు. ఆల్ టైం పెట్టుకుంటే ఏంటంటే ఇంతవరకు ఎంతమంది వ్యూస్ వచ్చాయి అనేది చూపించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి మీకు. సో వైట్ ట్రాన్స్పరెంట్, బ్లాక్ ట్రాన్స్పరెంట్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో యానిమేట్ కౌంటర్, సో సేవ్. సో ఒకసారి కనుక రిఫ్రెష్ చేసినట్లయితే మనకి కాంటాక్ట్ ఫామ్ పైన మనకి టోటల్ పేజ్ వ్యూస్ అని చూపిస్తుంది. సో చూసారా 108 అని చూపిస్తుంది. సో ఇదే మీరు కావాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు స్టైల్ని కూడా. ఓకే, సో ఒకసారి కనుక మనం రిఫ్రెష్ చేసినట్లయితే చూసారా 1113. సో గ్రాఫ్తో సహా మనకి చూపిస్తుంది అనమాట. సో ఇవి ఏంటంటే బ్లాగ్ యొక్క లైఫ్ టైంని బట్టి ఈ కౌంట్ అనేది మారుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇంకొక గ్యాడ్జెట్ వచ్చేసి ఏంటి అంటే సో ఫాలో బై ఈమెయిల్. సో దీనిపై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఫాలో బై ఈమెయిల్ అంటే ఏంటి మనకి డైరెక్ట్గా ఫీడ్ బర్నర్ నుంచి మనకి వస్తుంది. సో దీనికి గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో నేను సెట్ చేశాను. సో మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా మనకి మెయిల్స్ వెళ్ళాలి అనే విధంగా.
సో ఆ మెయిల్స్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఫీడ్ బర్నర్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని నేను ఒక స్పెసిఫిక్ వీడియో డిస్కస్ చేస్తాను. సో ఈమెయిల్ అడ్రస్. సో ఈ విధంగా ఏంటంటే మనకు అవసరమైన గ్యాడ్జెట్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఏదన్నా గ్యాడ్జెట్ గురించి డౌట్ ఉంటే సో దాని గురించి నాకు కామెంట్ చేస్తే నేను వాటి గురించి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఎందుకంటే అన్ని వీటి గురించి చెప్తూ ఉంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. సో మీకు కూడా చూడడానికి విసుగు రావచ్చు. సో ఇది ఈ గ్యాడ్జెట్స్ సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింతమందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కనుక కామెంట్లో కనుక తెలియజేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.